అందరికి నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నేను యూట్యూబ్ ఎందుకు పెట్టాను అనేదానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. చెప్తాను అవి ఏంటి అనేది. అసలు శారీస్ అంటే చాలా కొంచెం అదొక డిజైన్స్ అనేది ఇష్టమండి. అసలు అది సరదాగా ఉండేది. యూట్యూబ్ చేయాలనుకున్నాను ఆ విషయంగా. కానీ మళ్ళీ డ్రాప్ అయిపోయాను. ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా చాలా దెబ్బతింటానని చెప్పేసి దీంట్లోనే పడిపోయి చీరల బిజినెస్ ఇవే చూస్తూ ఉంటే భగవంతుడికి దూరం జరిగిపోతానేమో అనే ఆలోచనతో కొన్నాళ్ళు మానుకున్నాను. అనుకోకుండా హరిబాబు గారు అబ్బా టీవీ అతని చూడటం జరిగిందండి. అతను లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూసి అర్థమైపోయి నేను యూట్యూబ్ పెట్టడం జరిగింది. అతను మా హార్ట్ఫుల్నెస్ అభ్యాసినే ఫిజిక్టర్. తను డాక్టర్ చేస్తూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తను మళ్ళీ ఈ యూట్యూబ్లో తను చేయటం అనేది సరదాగా అనిపించింది. నేను కూడా ఎందుకు అలా ఉండకూడదు అని అనిపించిందండి. శారీస్ అందుకనే శ్రీ భవానీ కలెక్షన్ అనే అమ్మ అంటే నాకు ఇష్టం అండి. భవానీ అనే పేరు చాలా ఇష్టమైంది. అందుకని చెప్పేసి అలా పెట్టడం జరిగింది. కానీ మధ్యలో అంటే శారీస్ పెట్టడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే నాకు వీలైనంత కొన్ని నాకు తెలిసిన విషయాలు కొన్ని మంచివి చెప్పాలి, మా హార్ట్ఫుల్నెస్ గురించి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు తెలియని వాళ్ళు అని చెప్పేసి అనుకున్నానండి. అంతే తప్పితే ఇంకేం లేదు. కానీ యూట్యూబ్లోకి వచ్చాక శారీస్ అంటే నేను ఎన్ని తీసుకురావాలి, అందరు నచ్చుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బాగా చూస్తున్నారు. కానీ ఎవరు కూడా దాన్ని ఆన్లైన్లో తీసుకోవట్లేదండి. మామూలుగా ఆఫ్లైన్లో అయితే వెళ్ళిపోతున్నాయి నాకు శారీస్ అన్నీ కూడా. చాలా రీజన్గా ఇస్తున్నావమ్మా, చాలా తక్కువకే వస్తుంది నీ దగ్గర అని చెప్పేసి తీసుకున్నారు. నేను అందుకని కొన్నాళ్ళు ఆపేసి అలా ఉంచేద్దాం అనుకునేసరికి మా అబ్బాయి అన్నాడు, లేదమ్మా కాస్త మాకు వంటలు చెయ్యి. ఆయన కరోనా అప్పుడు వంటల గురించి చేయమని చెప్పేసి నన్ను ప్రపోజ్ చేశాడు. నేను అప్పుడు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఏమైందంటే ఇక వంటలు చెయ్యమ్మా, కొంచెము మాకు కూడా ఉపయోగపడతాయి కదా ఫ్యూచర్లో నీ వంటలు అని చెప్పేసి అంటేను సరేనని కొంచెం వంటలు అంటే యూట్యూబ్ రన్ అవ్వడానికి వంటలు చేయడం అనేది జరిగిందండి. కానీ నా లక్ష్యం అయితే ఇదేనండి, శారీస్ బిజినెస్ అదే హాబీగానేనండి, ఏదేదో వ్యాపారంగా అయితే కాదు. ఈ వయసులో ఏంటంటే ఎక్కువ కష్టపడలేం, మెమొరీ లాస్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా డిసైడ్ అయినాను తప్పితే ఇంకొక కారణం కాదు. ఇది ఇంకొక రోజు కొన్ని చెప్తానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.